ఇప్పుడు యువర్ డాటర్స్ ఆర్ స్టడీయింగ్, దే ఆర్ మెనీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అబ్రాడ్. వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో ఒంటరిగానే ఉంచుని, నాన్న నేను ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వచ్చాను, నాకు ఇంత ఫీజ్ అయింది, నాకు ఈరోజు నాన్న నాకు కొంచెం డబ్బులు పంపించడం అడుగుతారా? ఏ ప్రపంచంలో ఉన్నావు నువ్వు? స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. అండ్ షోల్డర్ మీద చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు మనకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయి. నీ మైండ్ సెట్ ఇంత చిల్లరగా ఉంది ఇక్కడ, చిల్లర మైండ్ సెట్ ఇది. భుజం మీద చేసినట్ల మొగుడైపోతాడా? అమ్మాయి తలవాల్స్తే అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోద్దా? నీ దృక్పథం మారదా ఎంతసేపు? నీకు మెన్ ఉమెన్ ఎవరు పడరు, ఎవరు పడతారు? నాకు అర్థం కాదు. నేను ఒక చిన్న మాట అంటున్నాను, దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఎట్ ఆల్. డిస్క్లైమర్ ఇచ్చి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎవ్వరు నా పైన నింద వేయకూడదు. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఎట్ ఆల్. మేల్ ఫీమేల్ LGBTQIA+, ఎవరో ఒకళ్ళు పడాలి కదా దీంట్లో. సొసైటీ కొత్త స్టార్ట్ అయిపోయింది కాదండి. లెస్బియన్, గే, ఒక్క నిమిషం, బి బైసెక్షువల్, క్యూ క్యూర్, ఏ అసెక్షువల్, దాని తర్వాత ఈ ఇంటర్సెక్ట్ ఏదో ఉంది, LGBTQIA+. ఇంకా తెలియని క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. నాకు ఎవరో ఒకళ్ళతో పడాలి కదా, నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా నచ్చాలి కదా. నాకు అర్థం కావట్లా ఇలాంటి ఏంటి. నాకు ఒకసారి ఓరియంటేషన్ అర్థం కాదు మనకి. ఏంటి దీంట్లో తప్పు నీకంతా? నువ్వు కూడా లిక్కర్ అమ్మినాడే కదా రాష్ట్రంలో, అమ్మలేదా? గవర్నమెంటే అమ్మింది కదా. అయ్యో ఆ మాట నేను అనలేనండి, ఎందుకంటే ఆ అంతిమ లబ్ధారుడు అనేవాడు అసలు ఇప్పుడు దాకా పేరే రాలా. ఆ పార్టీ లీడర్ అయితే చేశారుగా, నాకు తెలియదండి. సో వాళ్ళు లిక్కర్ కుంభకోణాలు వదిలేండి, లిక్కర్ స్టేటే అమ్ముతుంది కదా. ఫారెన్ లో కూడా లీగలే కదా లిక్కర్ తాగటం. లిక్కర్ తాగారో లేదో కూడా తెలీదు, జస్ట్ అ మూమెంటరీ ఫన్. దీనికి ఏంటి ఇంత సీన్? భుజమే చేసిన అమ్మాయిల్లా మనకి భార్య కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, వేసినల్లా మొగుడు కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, రొంకు రిలేషన్షిప్ కాదు. కూర్చుని మాట్లాడడానికి రేపు ఇలా ప్రోబ్ చేసుకుంటూ ఇంకోళ్ళు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతే కనుక ఎంతమంది పర్సనల్ లైఫ్కి ఎంతమంది వెళ్తున్నారు? చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అప్పుడు మీకు తప్పు అనిపిస్తుందండి? ఏం లేదు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్తారు, రేపు వాళ్ళందరూ ఇలాగే స్టైల్గా ఫోటో దిగి ఇలాగే ఒక ఫోటోలు పెడితే, బేదవా నువ్వెంత నీచుడువో తెలుసా అని చెప్పారు అనుకోండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఒకసారి అంటావు నా కొడుకుని అని చెప్పి పళ్ళు రాలగొడితే నోరు పూసుకుంటారు. స్కూల్లో పిల్లల గురించి అంటానండి.